హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కోర్టు ఆవరణలో ఉన్నాము. సో కోర్టు ఆవరణలో రమాకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలుపొందారు కాబట్టి ముందుగా మనం వారికి కంగ్రాచులేషన్స్ కూడా మనం చెప్తాము. సో కంగ్రాచులేషన్స్ సార్. సో అలాగే ముఖ్యంగా ఈ కోర్టు మనం ఆవరణలో ఉన్నాము. న్యాయవాదుల పరంగా వారికి ఏ విధంగా మీరు సేవలు అందించబోతున్నారు? ప్రధానంగా అండి, న్యాయవాదులలో జూనియర్ అడ్వకేట్లు, మహిళా అడ్వకేట్లు ఎవరికైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ప్రధానంగా రెక్టిఫై చేస్తామనే మేము వారికి ఇచ్చిన మాట, ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఈ కోర్టు ప్రాంగణంలో మౌలిక వసతులు కూడా మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. వాటిని కూడా పరిష్కరిస్తా అని చెప్తున్నాం. అలాగే బార్ మరియు బెంచ్ మధ్యలో ఒక మంచి సత్సంబంధాలు కలిగే రీతిలో చర్యలు తీసుకుంటాం. అలాగే ఏదైతే కొంచెం ఒంటెద్దు పోకడలతో కొన్ని ఇంతకుముందు జరిగినవి ఉన్నాయో వాటిని తగ్గించి మా న్యాయవాదులకు మాత్రం సరి అయిన విధంగా అందరికీ మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. మరొక మాట, న్యాయవాద వృత్తి అంటే అనునిత్యం ప్రశ్నించే ఒక గొంతుగా, ప్రజలకు ఏమైనా హక్కులు కావాలంటే కూడా ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయి ఎప్పుడు కూడా మొదటి నుండి కూడా న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి న్యాయవాదికి ఉన్నటువంటి అంశం. మేము గతంలో కూడా ప్రభుత్వాలతో పోరాడి మన జిల్లాను సాధించుకున్న ఘనత న్యాయవాదులకు ఉన్నది. అలాగే ఇప్పుడు కూడా సమాజానికి కూడా మా న్యాయవాద వృత్తి ద్వారా ఎంతవరకు చేయాలో అంతవరకు ఖచ్చితంగా చేస్తాం. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా వృత్తికి అనుకూలంగా అన్నీ చూసుకొని అది కూడా వాళ్ళ మీద ఏదైనా సమస్యలు ఉంటే కూడా మేము పాటిస్తామని చెప్పి ఒక మాట. సో అలాగే మనకి ఇప్పుడు మహిళా న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వారి సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? వాస్తవంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువ మహిళా న్యాయవాదులకు దినంలో ఉండాల్సినటువంటి మౌలిక వసతులు వాళ్ళకు ఎక్కువ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అన్ఫార్చునేట్గా కొన్ని పరిస్థితుల ప్రభావంగా వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. వీలైనంత వరకు వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మరొక మాట ఏంటంటే, మా జూనియర్ అడ్వకేట్లందరికీ ఫెసిలిటీ కల్పించడానికి ఈ లైబ్రరీని ఇంప్రూవ్ చేసి అనునిత్యం రీసెర్చ్ చేసుకోవడానికి సమయం వృధా కాకుండా సీనియర్లతో కూర్చొని సమస్య మీద వాళ్ళు చర్చించుకునే విధంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చాము. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాం. సో అలాగే గతంలో అడ్వకేట్స్ పైన కూడా పోలీసులు చాలా వివక్షణ చూపారు. సో దాని గురించి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు, ఏం మాట్లాడతారు దాని గురించి చెప్పాలంటే? ముందుగా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకొని వచ్చినందుకు ప్రభుత్వానికి, న్యాయవాదులు అందరి పరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇంకొక మాట ఏంటంటే, మీరు ఏదైతే ప్రశ్నించారో ఏ తప్పుడు కేసు నమోదైనా న్యాయవాదులైనా కాదు ప్రజల మీద కూడా తప్పుడు కేసులు నమోదైనా కూడా ఖచ్చితంగా గలమెత్తి మాట్లాడతాం. ఇంతకుముందు చెప్పింది అదే. అలాగే న్యాయవాదులమై ఇంతకుముందు ఏదైతే కేసులు నమోదైనాయో నిష్పక్షపాతంగా విచారణ చేయమని మళ్ళొక్కసారి ఎస్పీ గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తాం. తప్పుడు ప్రవర్తన చేసిన అధికారులు ఇంతకుముందు ఉన్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ముచ్చటనే లేదు. వాళ్ళని కోర్టుకు ఖచ్చితంగా ఈడ్చుకొని వస్తాం. చట్టమే ఉంది. చట్టంలో ఏం చెప్తుంది? వారికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఏ పోలీస్ అధికారి కాదు, రెవెన్యూ అధికారి అయినా ఏ అధికారి అయినా తన చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఐపీసీ సెక్షన్లో కూడా ఉంది. అట్లా తప్పుడు కేసులు నమోదు చేసిన అధికారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం. న్యాయం అంటే ఏంది, చట్టం అంటే ఏంది, నల్ల కోర్టు విలువ ఏందో ఖచ్చితంగా తెలియజేస్తాం. సో ఇప్పుడు మనతో పాటు మహిళా న్యాయవాది జ్యోతి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు రమాకాంత్ గారు ప్రెసిడెంట్గా కూడా గెలిచారు కాబట్టి దాని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ముందుగా ప్రెసిడెంట్ అన్న రమాకాంత్ గారికి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది, దాని తరపున కూడా ప్రభుత్వానికి నేను స్పెషల్ థ్యాంక్స్ మా భారత్ నుంచి కూడా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, అమ్మాయిలకు సంబంధించి, మహిళా న్యాయాలకు సంబంధించి మౌలిక విషయాలు కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను.